ఈట్ స్ట్రీట్. ఇందిరాగాంధీ స్టేడియం పక్కనే ఉన్న ఈ సందుకి ఈట్ స్ట్రీట్గా నామకరణం చేసి యూరోపియన్ దేశాల్లో ఉండే విధంగా రోడ్డుని మార్చేశారు. చాలా అందంగా కూడా ఉంది. అట్లాగే సాయంత్రం పూట అనేక రకాలైన స్ట్రీట్ ఫుడ్స్కి ఈ రోడ్డు నిలవై ఉంది. ఇంతకీ ఈ స్ట్రీట్కి ఇవాళ మేము చేస్తున్న రైడ్కి సంబంధం ఏంటంటే, మా స్టార్టింగ్ పాయింట్ ఇవాళ ఇక్కడి నుంచి పెట్టుకున్నాం. చూడటానికి బాగా లైటింగ్ కనిపిస్తుంది సమ్మర్ అవటం వల్ల. వాస్తవానికి టైము 5:45 అయింది. ప్రతి సండే మేము వెళ్ళే గ్రూప్ రైడ్స్లో భాగంగా ఈ సండే రైడ్ ఫర్ డెమోక్రసీ అనే టైటిల్తో ఈ రైడ్ని ప్లాన్ చేశాము. దీని గురించి ఏంటో మీకు తెలియజేస్తాను. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది మెంబర్తో గ్రూప్ రైడ్ స్టార్ట్ అయింది ఇవాళ అనమాట. సమరం గారు ఏంటి సైకిల్ రైడ్లో ఉన్నారేంటి అనుకుంటున్నారా? అక్కడే ఉందండి విషయం. అందరికీ తెలుసు కదా, ఈ నెల 13న మనకి ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ సంవత్సరం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సనాలిటీస్ని ఎంచుకొని స్టార్ క్యాంపెయినర్స్గా సెలెక్ట్ చేశారు. అందులో సీనియర్ సిటిజన్స్ విభాగంలో స్టార్ క్యాంపెయినింగ్ ఐకాన్గా డాక్టర్ సమరం గారిని ఎంచుకోవడం జరిగింది. ఈ స్టార్ క్యాంపెయినర్స్ ఏం చేస్తారంటే, అవకాశం ఉన్నంత ఇండోలెంట్ ఓటర్స్ని, అంటే ఓట్లు వేయకుండా ఇంట్లోనే కూర్చున్న వాళ్ళని మోటివేట్ చేసి ఓటింగ్ శాతం పెరగడం కోసం సమాజంలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారనమాట. మా రోటరీ మెంబర్ అయిన సమరం గారితో నాకున్న పరిచయం వల్ల ఒక సైక్లింగ్ రైడ్ ఆర్గనైజ్ చేద్దాం రాము అని అడగటం, దానికి మా మెంబర్స్తో నేను చర్చించి అందరూ ఒప్పుకోవటం వల్ల ఇవాళ రైడ్ ఫర్ డెమోక్రసీ అనే పేరుతో ఈ రైడ్ని ఆర్గనైజ్ చేస్తున్నాం అన్నమాట. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోండి, అందరూ ఓటు వేయండి అని సమరం గారు పూరించిన శంఖ ధ్వనికి మేము ప్రతిధ్వనులయ్యాం ఇవాళ. యూజువల్గా మేము సండే రైడ్స్ అంటే ఊరి బయటికి లేదా పల్లెటూళ్ళకి పొలాల వైపుకి వెళ్ళిపోతుంటాము. ఇవాళ ఈ క్యాంపెయినింగ్లో భాగంగా సిటీ రైడ్ చేశాము. ఆల్మోస్ట్ ఒక 40 మంది రైడర్స్ ఈ రైడ్కి అటెండ్ అయ్యారు. డాక్టర్ సమరం గారు అరేంజ్ చేసిన అద్భుతమైన స్లోగన్స్ ఉన్న ఆ ప్లై కార్డ్స్ని డెకత్లాన్ సాయి తీసుకొచ్చిన ప్లాస్టిక్ ట్యాగ్స్తో మా సైకిల్ హ్యాండిల్స్కి టై చేశాము. మంచి మంచి స్లోగన్స్ ఉన్నాయి అవన్నీ కూడా. ఎప్పుడు జరిగినట్టే సైక్లిస్టులు అందరం కలిసినప్పుడు చాలా ఉల్లాసంగా ఉంటాయి మా మనసులన్నీ. ఇవాళ పైగా ఎక్కువ మంది వచ్చారు ఒకేసారి. ఫుల్ జోష్లో ఉన్నాం అన్నమాట అందరం. ఇతను బిలాల్ అహ్మద్ ఏమడుగుతున్నాడో తెలుసా? ఓటు ఎవరికి వేయాలండి అంటున్నాడు. మీ ఇష్టం, ఇది ఎవరికైనా వేయచ్చు అని చెప్పాము. వీళ్ళిద్దరు బిలాల్ అహ్మద్ అండ్ రవీంద్ర గారు లాస్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ మొత్తం సైకిల్ మీద తిరిగి వచ్చారు. విజయవాడలో హయ్యెస్ట్ స్పీడ్తో సైకిల్ తొక్కగలిగే టాప్ 10 మందిలో రవీంద్ర గారు 2వ స్థానంలో ఉంటారు. వారి ఏజ్ నియర్లీ 60 ఉంటుంది. వారి పేస్ మాత్రం 20 years కొరడు, అంత ఫాస్ట్ ఉంటుంది. 6 గంటలకి స్టార్ట్ చేద్దాం అనుకున్న రైడు అందరూ వచ్చేటప్పటికి కొద్దిగా ఆలస్యమైంది. 6:15కి మొదలెట్టాము. రూట్ డీటెయిల్స్ అందరికీ తెలియజేశాను. ఆ తర్వాత అందరూ వచ్చినందుకు థ్యాంక్స్ చెప్పడం జరిగింది. నా తర్వాత సమరం గారు ఇవాళ రైడ్ యొక్క ప్రాసెస్ దాని గురించి తెలియజేశారు. సమాజంలో ప్రతి ఒక్కళ్ళు ఓటు వేయాల్సిన ఆవశ్యకతని చాలా కూలంకుషంగా వివరించారు. 2 నిమిషాలు మాట్లాడినప్పటికీ మంచి పదాలు వాడారు. ఆయన గొప్ప సంఘ సంస్కర్త. సమాజానికి సమరం గారు వారి కుటుంబం చేస్తున్న సేవల గురించి చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు, దానికి సపరేట్ వీడియో చేయాలి. నా ఫోన్కి మైక్ అటాచ్ చేయలేదు, అందుకోసం యాక్చువల్లీ వారు మాట్లాడుతుంది వారి కెమెరాలో సంబంధించిన మైక్లో. మొత్తం డిస్టర్బ్డ్గా ఉందని చెప్పి నేను సైలెంట్లో పెట్టి నేనే మాట్లాడుతున్నాను. సమరం గారు ఒక 2-3 నిమిషాలు మాట్లాడారు. అయిన వెంటనే మా రైడ్ స్టార్ట్ అయింది. ఇవాళ రైడ్కి వీడియో అంతా డెకత్లాన్ సాయి తీశాడు. థ్యాంక్ యూ సో మచ్ సాయి. విన్నారు కదా ఎంత డిస్టర్బెన్స్గా ఉందో? అందుకే వాల్యూమ్ అంతా తగ్గించేసి మ్యూట్లో ఉంచి నేను మాట్లాడుతున్నాను. స్టార్ట్ చేయండి అని సమరం గారి వాయిస్ని మేము ఫ్లాగ్ ఆఫ్గా భావించి ఇవాళ రైడ్ను మొదలెట్టాము. నా ఒక్క ఓటుతో ఏమవుతుంది అని నిర్లక్ష్యం వద్దు. స్లోగన్ బాగుంది కదండి. ఇలాంటి స్లోగన్స్ చాలా ఉన్నాయి. నిజంగానేనండి, చాలామంది ఆనే ఒక్కనే కదా అని ఆగిపోతుంటారు. అలా ఆగద్దు. దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఓటు చేయాల్సిందిగా ఈ మీడియం నుంచి నేను కోరుకుంటున్నాను. బందర్ రోడ్లో ఫస్ట్ మేము బెంజ్ సర్కిల్ వైపు బయలుదేరాము.
చాలామంది మా దాంట్లో బాగా స్పీడ్ తొక్కే ఉన్నారు. అందరు రిక్వెస్ట్ చేయడం జరిగింది, అవకాశం ఉన్నంతగా గ్రూప్గానే వెళ్దాము అని. ఎంత గ్రూప్గా వెళ్ళే ప్రయత్నం చేసినా కొందరు ముందు కొందరు వెనక్కి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆ మెయిన్ రోడ్స్ కూడలలో ఫొటోస్ తీసుకుందాము అని చెప్పి షెడ్యూల్స్ చెప్పడం జరిగింది. సో అందులో మొదటి షెడ్యూల్లో భాగంగా బెన్ సర్కిల్ దగ్గర ఆగడం జరిగింది. సమరం గారు రెడ్ క్రాస్ కూడా వర్క్ చేస్తారు. వారు రెడ్ క్రాస్ నుంచి వారి అంబులెన్స్ను కూడా మా రైడు ఆశాంతం మా వెనకాయ వచ్చేలా చేశారు. థ్యాంక్ యూ సమరం గారు. మేము టిప్సీ టాప్సీ దగ్గరికి వచ్చేటప్పటికి టైం 6:25 అయింది. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. భానుడు అప్పుడే తన ప్రతాపం చూపించడం మొదలెట్టాడు. ఆల్మోస్ట్ చలికాలంలో 7:30 అప్పుడు ఎంత వెళ్తుందో 6 లోపే అంత వెళ్తురు వచ్చింది. ముందుగా అనుకున్నట్లుగానే బెన్ సర్కిల్ దగ్గర ఉన్న ట్రెండ్ సెట్ మాల్ దగ్గర ఆగి అక్కడ కొన్ని స్లోగన్స్ చేసాము అండ్ ఫొటోస్ తీసుకున్నాము. కోర్స్ వీడియోలు. సమరం గారు వెళ్ళి బెన్ సర్కిల్ దగ్గరే కదా, బహుశా ఆయన బెన్ సర్కిల్ దాకా వచ్చి ఇంటికి వెళ్ళిపోతారేమో అనుకున్నాను. ఆయన మా రైడ్ అయిపోయేంత వరకు కూడా మా వెనకాలే ఉన్నారు. చివరి దాకా వచ్చారు. చివరిలో గమ్మత్తైన విషయం జరిగింది. అదేంటో మీరు వీడియో చివరిలో చూద్దరు. కానీ ఈ వీడియో చూస్తున్న అందరికీ నా విన్నపం, మీకు అవకాశం ఉన్నంత వరకు మీకు తెలిసిన వాళ్ళందరినీ ఓటు వేయమని మోటివేట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. పల్లెటూళ్ళల్లో పర్వాలేదు కానండి, సిటీస్లో మరీ దారుణంగా 40%, 50% ఓటింగ్ అవుతుంది. ఎందుకు అట్లా జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. ఎవరికి ఓటేస్తామన్నది ఎవరికి వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత విషయం. దాంట్లో ఎవరు వెళ్ళి పెట్టకూడదు. కానీ ఓటు వేయటం మాత్రం తప్పకుండా జరగాలండి. ఇది జరిగేలా కూడా మనందరం ప్రయత్నం చేయాలి. ఒక 10 నిమిషాలు అక్కడ ఉండి ఒక షోకేసింగ్ లాగా చేసాము. ఆ తర్వాత మళ్ళీ రింగ్ రోడ్ వైపు బయలుదేరటం జరిగింది. ఈ రోడ్లోకి వచ్చాకైతే కొంచెం ఆల్మోస్ట్ దగ్గరగానే వెళ్ళాము. ఈ నెల 9వ తారీఖు ఉదయం 7 నుంచి 8 లోపు మేము సేమ్ కాన్సెప్ట్ మీద మా రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ తరఫున ఒక వాకింగ్ ఆర్గనైజ్ చేస్తున్నామండి. ఈ వీడియో చూసిన వాళ్ళు, విజయవాడలో ఉండేవాళ్ళు అవకాశం ఉన్నంతమంది ఆ వాకింగ్లో పార్టిసిపేట్ చేస్తుందిగా కోరుతున్నాము. అది ఒక 2 km షార్ట్ వాక్. అయిపోయిన వెంటనే అందరం అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి డిస్పర్స్ అవ్వటమే. ఇంత శ్రమ కోర్చి సమయం, డబ్బులు వెచ్చించి ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు కదా, ఎంతమంది వచ్చి ఓటేసి ఓటింగ్ శాతం పెరగడానికి దోహదపడతారు అంటే దానికి సమాధానం లేదండి. ఈ యాక్టివిటీస్ వల్ల కనీసం 5% పెరిగినా కూడా పెరిగినట్లేనండి. ఏదైనా ఒక ఆశావాహక దృక్పథంతోనే రోజు మేము చేసే కార్యక్రమాలని ఇలాంటి నేపథ్యంలో ఈ టైటిల్స్తో చేస్తూ కొంచెం మోటివేట్ చేసే ప్రయత్నం. బెన్ సర్కిల్ నుంచి రింగ్ రోడ్ వైపు వెళ్తుంటే కట్టిన 2 ఫ్లైఓవర్స్లో రైట్ సైడ్ ఫ్లైఓవర్స్ గోడ మీద మాత్రం అత్యద్భుతమైన చిత్రాలు, వాటికి సంబంధించిన వివరాలు పెయింట్ చేయడం జరిగిందండి. ఇటువైపు వచ్చిన వాళ్ళు తప్పకుండా ఒకసారి వాటిని చూడండి. బోల్డ్ విషయాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మహామహులువి, కొన్ని చరిత్రకు సంబంధించినవి అక్కడ చక్కగా పెయింటింగ్ చేశారు. చాలా చాలా బాగుందండి అది. బెన్ సర్కిల్ దగ్గర మొదలయ్యి ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ వరకు గ్రీన్ కారిడార్గా లాస్ట్ టైం వచ్చిన ప్రభుత్వం ప్రకటించి మంచిగా గ్రీనరీ డెవలప్ చేశారండి. ఎంత అందంగా ఉంటుందంటే పొద్దున్న సైకిల్ తొక్కుతున్నప్పుడు ఆహ్లాదాన్ని ఎవరికి వాళ్ళు అనుభవిస్తే కానీ ఫీల్ అవ్వలేరండి. మొన్న ఈ మధ్య సమరం గారిని ఇంటర్వ్యూ చేయడం కోసం వారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తెలిసింది, వారికి ఒక 20 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి. ఇప్పుడు మాతో పాటుగా కారులో ఒకతను ఆ టాప్ ఓపెన్లో నుంచి కెమెరా పట్టుకొని తీస్తున్నాడు కదా, అది ఆయన కారులో ఉన్న ఆయన కెమెరామెన్ అనమాట. వాళ్ళు రెగ్యులర్గా ఈ స్టాఫ్ అందరూ ఉంటారు, నీట్గా చేస్తున్నారు. వాళ్ళ అంబులెన్స్ మా వెనకాలే వస్తుందండి. యాక్చువల్లీ ఈ రైడ్ ఇనాగరేషన్కి మేము కొందరు బ్యూరోక్రాట్స్ని ఇన్వైట్ చేసాము. కానీ వాళ్ళు కొంచెం సంశయించారు. ఇది సైకిల్ రైడ్ కదా, ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈవెంటా అని ఫీల్ అయ్యారు. అలా కాదండి, తెలుగుదేశం పార్టీయా లేకపోతే వైఎస్ఆర్సీపీయా, జనసేన, కమ్యూనిస్ట్ అనేది అది పూర్తిగా ఎవరికి సంబంధించిన వాళ్ళ వ్యక్తిగతమైనది. మేమున్న గ్రూప్లో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. మేమందరం బేసికల్గా సైక్లిస్టులు అండి. ఫిట్నెస్ కోసం మేము ఎంచుకున్న ప్రధానమైన మార్గం ఈ సైక్లింగ్. ఆ సైక్లింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి నలుగురిని అట్రాక్ట్ చేసే కైండ్ ఆఫ్ ఒక ఆపర్చునిటీ దీనికి ఉంది. కాబట్టి ఈ ఎన్నికల సమయాన ప్రతి ఒక్కళ్ళు ఓటు వేయాలి అనే ఒక నినాదాన్ని ముందుకు తీసుకువెళ్తూ మోటివేట్ చేయడం కోసం మాత్రం ఈ రైడ్ని ఉపయోగిస్తున్నాము. వాస్తవానికి మేము మా గ్రూప్లో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. చూద్దాం, రేపు 9వ తారీఖు తలపెడుతున్న వాకింగ్కి ఎవరన్నా బ్యూరోక్రాట్స్ వస్తారేమో. ఏం లేదు, బ్యూరోక్రాట్స్ వస్తే ఏమవుతుందంటే
మీడియా కవరేజ్ ఎక్కువ ఉంటుంది, అప్పుడు అది ఎక్కువ మందికి చేరటానికి ఛాన్స్ ఉంటుంది. అదొకటే రీజన్. ఇవాళ మధ్యాహ్నం నుంచి మా పిల్లి తెగ అరుస్తుందండి, ఎండలకు ఏమో తెలీదు. ఈ రికార్డింగ్లో మధ్య మధ్యలో ఏమైనా మీకు పిల్లి అరిచిన సౌండ్ వినిపించిందంటే అది మా మార్జాలదే, దయచేసి క్షమించండి. మా సెకండ్ స్టాపు BRTS రోడ్లో ఉన్న ఈ వంతెన దగ్గర ఆపాము. ఇక్కడ కూడా ఆగి కొన్ని స్లోగన్స్ చేసాము, కొన్ని ఫొటోస్ కూడా తీసుకొని తిరిగి బయలుదేరాము. ఆ స్లోగన్స్ అనేది చూడండి, మంచి మంచి స్లోగన్స్, ఆలోచనలు రేకెత్తించే స్లోగన్స్ అనమాట. అన్నీ ఆయనే సమరంగానే రాశారట. ఇక్కడ ఎక్కువసేపు స్పెండ్ చేయలేదు, ఒక 5 నిమిషాలు స్పెండ్ చేసాము. ఆయన వెంటనే బయలుదేరి BRTS రోడ్లో మధురానగర్ జంక్షన్ దాటి, సచివానపురం జంక్షన్ దాటి, BRTS రోడ్డు చివరినున్న మీసాల రాజారావు బ్రిడ్జ్ దగ్గర లెఫ్ట్ తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ మీదుగా పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గరికి చేరుకున్నాం. ఇవాళ ఆల్మోస్ట్ 5 వరకు ఉమెన్ వచ్చారు, వాళ్ళు కూడా చాలా బాగా తొక్కారండి. ఆ మబ్బు చూడండి, భగభగలాడటం కోసం అంత ఎత్తున పైకి లేచిన సూర్యుడిని ఆ మబ్బు అడ్డుకొని ఇప్పటివరకు మాకు ఎండ పెద్దగా తెలియనీయకుండా చేసింది. ఇప్పుడు కొద్దిగా వేడి మొదలైంది. టైం ఎంత తెలుసా? జస్ట్ 7 అయింది. ఈ ప్లేస్లో కొంచెం రోడ్డు పల్లంగా ఉంటుంది, అందరికీ పేస్ పెరిగిందండి, టక 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 వెళ్ళిపోతున్నారు. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు, పాత గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు. గవర్నమెంట్ హాస్పిటల్ ప్రహరీ గోడలు చూడండి, ఆ పెయింట్ వేయటం వల్ల ఎంత అందం వచ్చినాయో. గోడలు అందంగా ఉన్నాయి, అట్ ది సేమ్ టైం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒకవైపు కాలువ కట్టనున్న ఆ చెట్ల వల్ల, ఈ పెయింటింగ్ వల్ల రోడ్డు కూడా చాలా అందంగా ఉంది. తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదురుగుండా ఉన్న స్తూపం అండి ఇది. ఈ స్తూపం పేరు, అది అక్కడ ఎందుకుందో వివరాలు నాకు తెలియవండి. ఇది ఈ వీడియో చూసే వాళ్ళకి ఎవరికైనా తెలిస్తే దయచేసి కామెంట్స్లో తెలియచేయండి. పోలీస్ కంట్రోల్ రూమ్ ఎదురుగుండా ఒక పార్క్ ఉంది. ఆ పాత ఇనుప మొక్కలతో రకరకాల కళాకృతులతో నిర్మించిన బొమ్మలు ఉన్న పార్క్ అనమాట, చాలా అందంగా ఉంటుంది. సో ఈ సెంటర్లో కూడా ఒక స్టాప్ అనుకున్నాం ముందుగానే. సో ఇక్కడ కూడా ఆగాము. ఇక్కడైతే చాలాసేపు ఆగి వచ్చిపోయే వాహనదారుల్ని, సిటీ బస్ వాళ్ళని, బోల్డ్ మందిని మోటివేట్ చేశాము. అందరూ చాలా పాజిటివ్గా తీసుకున్నారు. అందరూ ఎస్ మేము వేస్తాం, ఓటేస్తాం వేస్తాం అని వచ్చారు. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసాము మేము అందరం కూడా. అక్కడ ఆల్మోస్ట్ ఒక 1/2 గంట పైన ఇక్కడ స్పెండ్ చేసాము. మేజర్ సైక్లిస్టులకి ఉండే ప్రధానమైన లక్షణాల్లో సైకిల్ తొక్కడంతో పాటు మంచిగా ఫొటోస్ తీసుకోవడం, సెల్ఫీలు తీసుకోవటం అండి. అవి లేకపోతే ఆ సైక్లింగ్కి కిక్కే రాదు. ఎక్కడో కొందరు ఉంటారు, అవేం పట్టించుకోరు, వాళ్ళ మనని వాళ్ళు చక్కగా సైక్లింగ్ చేసుకుంటారు, వెళ్ళిపోయి వాళ్ళ పనులు చూసుకుంటూ ఉంటారు. మేజర్ నెంబర్ ఆఫ్ సైక్లిస్టులు అందరూ మాత్రం సెల్ఫీలతో కుమ్మేస్తారు. ఫేస్బుక్ నిండా, స్ట్రావా నిండా కూడా మా సెల్ఫీలు అండ్ ఫోటోలే ఉంటాయన్నమాట. ఇందక్కడి నుంచి ఈ బ్యానర్ అసలు చదవాలని నేను. స్వీప్ అంటే సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్. బాగుంది. కింద తెలుగులో ఒక లైన్ కూడా ఉందండి, బాధ్యత గల పౌరులుగా ఓటు వేయటం మన కర్తవ్యం అని. ఇక్కడ ఒక 1/2 గంట సేపు స్పెండ్ చేసిన తర్వాత తిరిగి బయలుదేరాం బందర్ రోడ్ గుండా. ఆ రోడ్లో బయలుదేరి అంబేద్కర్ స్టాట్యూ దగ్గర ఆగామండి. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్గా డివైడ్ కాకముందు ఇది కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్ మచిలీపట్నం ఉండేది. అప్పుడు ఇది సబ్ కలెక్టర్ ఆఫీసు, ఇప్పుడేమో కలెక్టర్ ఆఫీస్. అంబేద్కర్ విగ్రహం దగ్గర తీసిన వీడియో సంభవం మిస్ అయింది. సాయి మరి ముందుకు వెళ్ళిపోయినట్టున్నాడు, డైరెక్ట్గా ఇక్కడ వీడియో తీయటం మొదలెట్టాడు ఈట్ స్ట్రీట్ దగ్గర ఎండ్ పాయింట్లో. ఇక్కడ అందరం తిరిగి వచ్చేసాము, ఆల్మోస్ట్ ఒకేసారి వచ్చాము. వచ్చిన తర్వాత ఎవరికి ఇక్కడి నుంచి కదలబుద్ధి కాలేదు. మా గ్రూప్లో సుధీర్ మూల్పురి అని ఒక ఆయన ఉన్నారు. ఇవాళ ఆయన వైఫ్ ఇద్దరు వచ్చారు. ఆయన ఏం చేశారంటే ఇవాళ రైడ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి సింగిల్ యూజ్డ్ రెయిన్ కోట్స్ డిస్ట్రిబ్యూట్ చేశారండి. ఆయన గిఫ్ట్గా ఇచ్చారు, ఒక మెమరీగా. ఎప్పుడు చూడలేదు ఇది, చాలా వెరైటీగా కూడా ఉంది. సింగిల్ యూజ్డ్ రెయిన్ కోట్. సైక్లిస్టులకి రెయిన్ కోట్ చాలా అవసరము, వర్షంలో కూడా మేము తొక్కుతూ ఉంటాము. బట్ ఈ రెయిన్ కోట్ చాలా హెల్ప్ చేస్తుంది. వర్షంలో తొక్కినప్పుడు తడుస్తామన్న బాధ కాదు, మా ఫోన్స్, మా ఛార్జర్స్ ఇవన్నీ తడిసిపోతాయని బాధ మెయిన్ అది. దానికోసం అయితే రెయిన్ కోట్ చాలా అవసరం. వీడియో స్టార్టింగ్లో చెప్పా కదా, చివరిలో గమ్మత్తైన విషయం జరిగిందని. అదంటే ఇప్పుడు చూద్దరు కానీ మరొక 2 నిమిషాలు ఓపిక పట్టండి.
ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత స్కూల్ పిల్లలందరూ విడిపోవడానికి బాధపడుతుంటారే, అంత స్థాయిలో కాకపోయినా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత కొంచెం భారంగానే విడిపోయాం అందరం. ఇవాళ 3 కొత్త రైడర్స్ వచ్చారు. డాక్టర్ శ్రీదేవి గారు అండ్ సుధీర్ మూల్పూరి గారు వైఫ్ శిరీష మూల్పూరి గారు అండ్ ఇంకొక అబ్బాయి స్టూడెంట్ చాణుక్య చలసాని. ఈ 3 నెంబర్లు తీసుకున్నాను, వాళ్ళని కూడా మా గ్రూప్లో యాడ్ చేస్తున్నాము. ఇవాళ రైడ్ స్టార్టింగ్ నుంచి అయిపోయేంత వరకు కూడా సమరం గారు మాతో పాటే ఉన్నారండి. మేము అక్కడ ఆగితే అక్కడ కూడా ఆయన దిగి మాతో పాటు ఫొటోస్ దిగారు, చక్కగా మింగిల్ అయ్యారు. ఆయన మంచి వక్త కూడా అండి. అయిపోయిన తర్వాత చాలా చక్కగా మాట్లాడారు, మా అందరినీ ప్రైజ్ చేశారు. మంచి కాజ్ కోసం మేము టైం వెచ్చించినందుకు అందరితో అడిగిన వాళ్ళందరికీ ఆయన పర్సనల్గా ఫొటోస్ దిగారు. సచ్ వండర్ఫుల్ మ్యాన్ అండి. 2070లో ప్రపంచం ఎలా ఉండబోతోంది, వైజ్ఞానికంగా శాస్త్రీయంగా జరిగే అభివృద్ధులను ఎలా ఉంటాయనే వాటిని ఆయన హాస్పిటల్లో ఒక పెద్ద హాల్లో ఒక పిక్చర్స్ అన్ని ఎగ్జిబిషన్ లాగా పెట్టారండి. ఒకరోజు ఒక వీడియో చేస్తాను దాన్ని, రియల్లీ వండర్ అవుతాం మనం అవన్నీ చూస్తే. అందులో సగం ఆల్రెడీ స్టార్ట్ అయినాయండి. 2070కి మనకి అందుబాటులోకి వస్తాయన్నమాట. అవన్నీ ప్రత్యేకంగా మరొక వీడియో చేస్తుంది, దాంట్లో చూద్దరు. కానీ 2070కి నేను ఉండకపోవచ్చు, నాకు వేరే లోకల్లో కొద్దిగా పని ఉంది. అప్పుడు ఈ వీడియో చూస్తున్న యంగ్స్టర్స్కి నేను రేపు చేయబోయే ఆ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. చిన్నప్పుడు పలానా వీడియోలో ఇవన్నీ మేము చూసాము, అప్పుడు షూట్ చేశారు అని తెలుస్తుంది. ఆ రెడ్ టాప్లో ఉంది జయకామేశ్వరి గారు, ఐరన్ లేడీ ఆఫ్ ఏబీసీ. ఆవిడ ఏబీసీ అంటే మా అమరావతి బైసైక్లర్స్ క్లబ్. షీ ఈజ్ వర్కింగ్ యాజ్ అ మేనేజర్ అట్ సుందరం ఫైనాన్స్. మా గ్రూప్లో గ్రేటెస్ట్ పీపుల్ ఉన్నారండి, వాళ్ళందరినీ ఒకసారి పరిచయం చేస్తూ మరొక వీడియో చేస్తాను. చాలా బాగుంటుంది వినటానికి చూడటానికి కూడా. ఈ థమ్స్అప్ చేస్తున్న అబ్బాయి యశ్వంత్ పల్లె, తిను రవీంద్ర. ఈ బ్లాక్ షర్ట్ అబ్బాయి ఏమో కొత్తగా చేరాడు, ఇవాళ చాణుక్య చలసాని. ఆ బ్లూ షర్ట్లో ఉందేమో వంశీ కొలుకుల. జే కమిషనర్ గారు ఓట్ అప్పీల్ చేస్తున్నారు. సమరం గారితో కలిసి మేము ఓట్ అప్పీలింగ్ ఫోటోస్ దిగుతున్నప్పుడు ఒక యంగ్స్టరు బీజేపీ కండువా కట్టుకొని కారులోంచి దిగారు. సమరం గారిని చూసి పలకరిద్దామని వచ్చానండి అన్నారు. మీరు ఎవరండి అంటే, నా పేరు కిలార్ దిలీప్, నేను ఎంపీ కంటెస్టెంట్ని అన్నారు. అవునండి, యూఆర్ లుకింగ్ సో యంగ్, మీ ఏజ్ అంతా అంటే నాకు 36 years అన్నాడు. చాలా సంతోషం వేస్తున్నాను ఇలాంటి యంగ్స్టర్స్ రాజకీయాల్లోకి రావటం. ఇందాక చెప్పాను కదా నేను చివరిలో గమ్మత్తైన విషయం జరిగింది అని. రైడ్ అయిపోయి అందరూ వెళ్ళిపోయిన తర్వాత 5-6 ఉన్నాము, కలిసి టీ తాగుతుంటే సమరం గారు వచ్చారు, మాతో కలిసి ఆయన టీ తాగారండి. మాకు చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ విషయం ఏంటంటే ఆయన ఏజ్ 84 ఏళ్ళండి. 84 ఏళ్ళ వయసులో ఆయన ఏ ఏజ్ వాళ్ళని కలిస్తే ఆ ఏజ్ వాళ్ళతో వాళ్ళలాగా ఉంటారండి. రియల్లీ ఎక్స్ట్రాడినరీ. ఈ 2024వ సంవత్సరంలో జరుగుతున్న ఈ ఎలక్షన్స్లో ఓటింగ్ శాతం పెరగడం కోసం మేము సైతం సమరం గారు లాంటి వాళ్ళతో జాయిన్ అయ్యి రైడ్ ఫర్ డెమోక్రసీ క్యాస్ట్ యువర్ బ్యాలెట్ అనే నినాదంతో తలపెట్టిన ఈ చిరు ప్రయత్నం సక్సెస్ఫుల్గా జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. మరొక్కసారి ఈ ఛానల్ వేదికగా నేను అందరినీ వేడుకుంటున్నది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు ఓటు వేయండి, ఎవరు మిస్ చేయొద్దు. అట్ ద సేమ్ టైం మీ చుట్టుపక్కల వాళ్ళందరినీ ఓటు వేసేలాగా మోటివేట్ చేయండి. థ్యాంక్ యూ. హ్యాపీ ఓటింగ్.